వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బెండకాయల పైన వాటర్ లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. బెండకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బెండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి బెండకాయ ముక్కల్లో వేసుకోవాలి. తర్వాత 10-15 జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బెండకాయ ముక్కల్లో కలుపుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఉన్న ఆయిల్ మొత్తం వంపేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో 5-6 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 5-6 వెల్లుల్లి నలక్కొట్టి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము వేసుకోవాలి. మేము ఇక్కడ ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాము. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి బెండకాయ ఫ్రై ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.